నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ లోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆల్రెడీ 1 ఇయర్ దాటిపోయింది. అయితే ఈ 1 ఇయర్ లో 175 నియోజకవర్గాలకు గాను వారి వారి ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది, ఏ విధంగా డెవలప్ చేశారు అనే విషయాల గురించి కొన్ని సర్వేలు అయితే వెలువడ్డాయి. మనం ఇప్పుడు ప్రముఖంగా చాణక్య సర్వీస్ గురించి చెప్పుకుందాం. అయితే చాణక్య సర్వీస్ కదిరి నియోజకవర్గం గురించి ఏం చెబుతుంది, వారి గ్రాఫ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది, కదిరి నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ అయింది అనే విషయాల గురించి ఈరోజు క్లుప్తంగా చర్చిద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. కదిరి ఈ పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చే పేరు ఆ కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇక కదిరి లక్ష్మీ నరసింహస్వామి తేరు కూడా అంతే ప్రత్యేకత. ఇక చూసుకుంటే కదిరి నియోజకవర్గంలో డెవలపింగ్ ఇంతింత మాత్రమే జరుగుతుందని కొంతమంది అంటున్నా సరే, మరి అక్కడ ప్రజలైతే డెవలపింగ్ బాగానే జరుగుతుంది అనేది చెబుతున్నారు. అయితే కదిరి నియోజకవర్గంలో ప్రస్తుతం కందికుంట వెంకట ప్రసాద్ ఇక్కడ ఎమ్మెల్యేగా వ్యవహరించడం జరుగుతుంది. ఇక 2004లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు, కానీ అప్పుడు ఓటమినే చెవి చూశారు. ఇక తర్వాత ఆయన రాజకీయ అనుభవాన్ని పెంచుకొని ఇక టీడీపీలోకి వచ్చేశారు. ఇక టీడీపీ తరపు నుంచి 2009లో ఆయన మళ్ళీ ఇంకొకసారి ట్రై చేశారు. అప్పుడు ఎమ్మెల్యే పదవి ఆయనను వరించింది. అయితే అప్పుడు ఎమ్మెల్యేగా చాలా చక్కగానే అభివృద్ధి చేశారు కదిరిని. ముఖ్యంగా కదిరి ఆలయాన్ని కూడా అంతే డెవలప్ చేశారని చెబుతుంటారు అక్కడి ప్రజలు. సో ఈ డెవలపింగ్ వల్లే కదిరి ఎక్కువగా ఫేమ్ అయిందని కూడా చెబుతుంటారు. అయితే ఇంకా ఆ తర్వాత 2 సార్లు వరుసగా పరాజయాన్ని చెవి చూశారు కందికుంట వెంకట ప్రసాద్. సో ఇదే విధంగా ఇక 2014, 2019లో ఆయన ఓటమి తర్వాత మళ్ళీ 2024లో ఆయన మళ్ళీ అధికారాన్ని సొంతం చేసుకున్నారు. ఎందుకంటే ప్రజల ఆదరణ, ప్రజల మద్దతు ఆయనకు మళ్ళీ లభించిందని చెప్పొచ్చు. అయితే రీసెంట్ గా చూసుకుంటే కందికుంట వెంకట ప్రసాద్ ఎక్కువగా మీడియా ముందు నిలుస్తూ ఉంటారు. ఎవరైతే టీడీపీని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారో వాళ్ళని లెక్క చేయకుండా ఇక మీడియా ముందుకొచ్చి వారికి సవాల్ విసరడం ఈయన ఆనవాయితీ అనే చెప్పొచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇక రోజా ప్రతి ఒక్కరు కూడా వైసీపీ నేతలు ఎవరైనా సరే టీడీపీ గురించి, కూటమి గురించి అనాలోచితంగా మాట్లాడితే వారిని టార్గెట్ చేసి అక్కడే ఇచ్చి పడేస్తారని చెప్పొచ్చు. సో ఇదే విధంగా ఇక వైసీపీ ప్రభుత్వం కూడా ఈయనపై కొన్ని ఆరోపణలు తీసుకొని వచ్చింది. ఇక కదిరి ప్రజలకు కందికుంట అంటేనే భయభ్రాంతులు అవుతున్నారని చెప్పేసి కొన్ని న్యూస్లను కూడా ప్రచురించడం జరిగింది. ఇక ఈయన ఎన్నో భూ కబ్జాలకు పాల్పడ్డారని, ఒక వ్యక్తి బొరుగులు అమ్ముకొని తమ పిల్లలకు పెళ్లి చేసి అంత ఇంత భూమిని పోగు చేసుకుంటే ఆ భూమిని కూడా కందికుంట కబ్జా చేశారని కూడా కొన్ని వార్తలు అయితే వెలువరించడం జరిగింది వైసీపీ వారు. సో ఇదే విధంగా ఆయన మీద ఎన్నో ఆధారాలు లేని చాలా అన్యాయమైన మాటలైతే వీరు అనడం జరిగింది. సో చివరికి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు, ఇవన్నీ కూడా ఆధారాలు లేని కొన్ని మాటలే అని చెప్పేసి అంటున్నారు. సో అప్పుడు ప్రజలు విన్న తర్వాత, అంటే అప్పుడు వైసీపీ వారు చేసిన ఆరోపణలు నమ్మిన ప్రజలు 2 టైమ్స్ ఆయనకి అవకాశాన్ని దూరం చేశారు. ఇక తర్వాత ఇవన్నీ కూడా పుకార్లే అని నమ్మిన ప్రజలు తర్వాత ఆయనకి అధికారాన్ని కట్టపెట్టడం జరిగింది. సో ఇదే విధంగా చూసుకుంటే ముఖ్యంగా కదిరి నియోజకవర్గాన్ని కందికుంట ప్రసాద్ ఎలా డెవలప్ చేశారు అనే విషయం గురించి కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం. కదిరి నియోజకవర్గం గురించి ప్రముఖంగా చెప్పుకుంటే అది వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. అందుకే ఇక కందికుంట వెంకట ప్రసాద్ రైతులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లాలోని కటారుపల్లిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ అదే FPO కలెక్షన్ సెంటర్ ను ఆయన స్వతహాగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయం, సామాజిక అటవీకరణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రజలకు తెలిపేలా చేశారు. ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో నేను మీకు అన్ని రకాలుగా కట్టుబడి ఉన్నానని ఆయన తెలియజేయడం జరిగింది. ఇక 2023లో ఆయన షాదీ మంజిల నిర్మాణానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. అలాగే ముస్లిం యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కొన్ని శిక్షణ కేంద్రాలు, సాంకేతిక కళాశాలలు నిర్మించేందుకు కృషి కూడా చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇక నియోజకవర్గంలోని రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇక విద్యా, వైద్య రంగాలు చూస్తే అభివృద్ధిపై కూడా ఆయన దృష్టి సాధించారు. ఇక పాఠశాలలు మరియు ఆసుపత్రుల అభివృద్ధి కోసం ఆయన నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఇక పేదలకు, వృద్ధులకు మరియు వెనుకబడిన వర్గాల వారికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా సహాయం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక కందుల వెంకటప్రసాద్ తన మొదటి ఎమ్మెల్యే పదవి కాలం అయితే 2009 నుంచి 2014 వరకు ఉండేది. అయితే ఈ కార్యక్రమాలను, ఈ అభివృద్ధిని అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా అప్పటి నుంచి ఆయన చేపట్టడం జరిగింది. ఇక ఆయన రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గ ప్రజల కోసం మరికొంత అంటే నేను ఏం తప్పు చేశానో అని తెలుసుకొని మరింత కృషి చేయడం కూడా జరిగింది. ఈ విధంగా చూసుకుంటే అన్ని రకాలుగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి రంగంలోకి పుంజుకుంటుంది కదిరి నియోజకవర్గం. అది ఇలాగే కొనసాగితే అంటే ప్రతిసారి కూడా ఇక కందుకుంట ప్రసాద్‌కే ఓటు వేసి ప్రజలు గెలిపిస్తే ఇదే విధంగా ఇక కదిరి నియోజకవర్గం కూడా డెవలప్ అవుతుందని చెప్పేసేసి ప్రజలు కూడా భావిస్తున్నారు. కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విధంగా చెప్పుకొస్తున్నారు. అయితే ఆయన మీద చేసినటువంటి ఆధారాలు లేని కొన్ని ఆరోపణలను ఆయన ఖండిస్తూ వచ్చారు. కొన్ని మీడియా ముందు కూడా ఆయనకొచ్చి సవాల్ విసిరారన్నమాట. ఎవరైతే నా మీద ఆరోపణలు చేశారో వారు వచ్చి ప్రూవ్ చేయండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ఆ నియోజకవర్గానికి అసలు ఇన్ఛార్జ్ గానే నిలబడను అన్న రీతిలో కూడా ఆయన ఛాలెంజ్ చేయడం అయితే జరిగింది. సో కానీ అవన్నీ ఆధారాలు లేనివిగా కొట్టి పారేశారు. ఇక ఎందుకంటే ప్రూఫ్‌లు లేనిది ప్రజలు కూడా ఏం నమ్మలేరు కాబట్టి ప్రజలు కూడా ఇదే విధంగా ముందుకు వెళ్లి కందుకుంట ప్రసాద్‌నైతే గెలిపించడం అయితే జరిగింది. ఇక ఇదే విధంగా కదిరిని అభివృద్ధి పథంలో అయితే ఆయన నడిపిస్తూ ఉన్నారు. ఇక ప్రముఖంగా చెప్పుకుంటే కదిరి లక్ష్మీ నరసింహ వారి తేరు అదే రథోత్సవం అయితే ఇక ప్రతి సంవత్సరం కూడా ఈయన తన స్వతహాగా కొంచెం నిధులను కేటాయించి డెవలపింగ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఆ యొక్క రథోత్సవం గురించి చెప్పాలంటే ఇంకా చాలా టైమే ఉంటుంది అన్నమాట. అంత చక్కగా నిర్వహిస్తున్నారు నియోజకవర్గానికి చెందిన ఇన్ఛార్జీలు అయితే ఈ రథోత్సవాన్ని. ఈ విధంగా చూసుకుని ప్రతి ఒక్క డెవలప్మెంట్ లో కూడా కందుకుంట ప్రసాద్ అయితే చాలా చక్కగా చాకచక్యంగా తన అభివృద్ధిని అయితే పాటిస్తూ వస్తున్నారు. కొన్ని నిరాధారమైన ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా దానన్నింటినీ కూడా తోసిపుచ్చుతూ వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా ఆయన కేవలం అభివృద్ధి చేస్తే ప్రజలే నాకు మద్దతుగా నిలుస్తారు అన్న తరుణంలో ఆయన డెవలప్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా సరే కందుకుంట అంతో ఇంతో కదిరిని డెవలప్ చేశారని అక్కడ ప్రజలు కూడా చెబుతున్నారు. మరి ఇవన్నీ కూడా నిజమేనా లేకపోతే ఇక కందుకుంట ప్రసాద్ గురించి మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో చెప్పండి. ఇక చూసుకుంటే ఇక చాణక్య సర్వేస్ వెలువడించినటువంటి ఈ గ్రోత్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉందంటే కదిరి నియోజకవర్గంలో బాగానే డెవలప్ అయిందని 59% అంటే అసలు ఏ మాత్రం డెవలప్ అవ్వలేదు. ఆయన ఏ మాత్రం పట్టించుకోవట్లేదని 34 మంది అంటున్నారు. ఇక మరికొంత కాలం వెయిట్ చేసి చూద్దాం అని చెప్పేసి అయితే 7% మంది అయితే అంటున్నారు. సో మరి చూద్దాం. ఇక గుడ్ అని 59%, ఇక అసలు బాగా చేయట్లేదని 34% మంది, ఇక అటు ఇటుగా ఉందని 7% మంది అయితే ఈ సర్వేలో చెప్పడం అయితే జరిగింది. మరి ఈ సర్వే నిజమే అంటారా? మరి మీకేమనిపిస్తుంది? కందుకుంట వెంకట ప్రసాద్ గురించి మీరు ఇంకా ఏమైనా షేర్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ మీ ఎమ్మెల్యే యొక్క గ్రాఫ్ గురించి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీ ఎమ్మెల్యే యొక్క గ్రాఫ్ పర్సెంటేజ్ కూడా మీరు తెలుసుకోవచ్చు. మీ ఎమ్మెల్యే పనితీరు గురించి మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీ ఎమ్మెల్యే పనితీరు గురించి మేము కూడా విశ్లేషించి ఎంక్వైరీ చేసి అది నిజమా కాదా అనేది కూడా మేము ఆయన గురించి కూడా విశ్లేషించడానికి అయితే ట్రై చేస్తాం. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.